బంగ్లాదేశీ పూర్వపు ప్రధాని షేక్ హసీనా సుపుత్రుడు సజీబ్ రాయ్ ఆవేదనతో కూడిన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశాడు. తను కానీ, తన తల్లి కానీ, తన తాత కానీ షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ జాతిపితగా పేర్కొంటారో అతన్ని కానీ ఎవరికి కూడా ప్రస్తుతము గౌరవం దక్కట్లేదు. అందరూ కూడా అగౌరవపరుస్తున్నారు. తన తల్లి బంగ్లాదేశ్ని వదలడానికి ఎంతమాత్రమూ ఇష్టం చూపించలేదు. కానీ మేమే అతి బలవంతం మీద ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చేసి భారతదేశంలో ఉంచడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉంది అని చెప్తున్నారు. దేశం కోసము, బంగ్లాదేశ్ కోసము ఆమె తన తాత కానీ, తన తల్లి కానీ చేసిన త్యాగాలు, చేసిన ఎంతో శ్రమ అవన్నీ కూడా ఊరికేనే కొట్టుకుపోయినాయి. అక్కడ ఉన్న అవామీ లీగ్ అంటే షేక్ హసీనా యొక్క పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే హిందూస్ కానీ ఏ రకంగానైతే బాధలు పడుతున్నారో, ఎట్లాగైతే తిప్పలు పడుతున్నారో, ఆ తిప్పలంతా కూడా దానికి కారణము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రమే. ఈ పరిస్థితుల్ని తన తల్లి ఏనాడు ఎప్పుడూ ఊహించలేదు అని చెప్పి తను ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది.